కేయుని అమియా కుమార్ అంటే మెహర్ ప్రభు యొక్క మా సంశయ బిడ్డ అయిన అమియా కుమార్ హజ్రా గురించి తెలుసుకుంటున్నాం. ఆయన బాబా దాంట్లోకి ఎలా వచ్చారో మనకి తెలియజేస్తున్నారు ఈ పుస్తకంలో. ప్రెజెంట్ బాబా సాన్నిధ్యంలోకి రావడం, బాబాని చాలా పరీక్షలు పెట్టడం, తర్వాత ఏది జరుగుతున్నా కూడా తన బుద్ధిని ఉపయోగించి ఇది బాబా చేసింది కాదని నిర్ణయించుకోవడం, ఇలా అతని లైఫ్ లో జరుగుతూ ఉంటుంది. ఒకసారి బాబా దర్శనం కోసం అప్లికేషన్ పెట్టుకుంటే బాబా కొన్ని రోజులు వెయిట్ చేయమంటారు. కానీ అతను ఆ తపన ఆగక మళ్ళీ ఇంకోసారి అడిగితే బాబా రమ్మనడం, అలా బాబా సాన్నిధ్యంలోకి రావడం, చాలా అద్భుతంగా ప్రభు దర్శనం జరగడం జరుగుతుంది. ఇదంతా మనం చదువుకున్నాం కిందటి వారం వరకు. అంటే అది అమియా కుమారు బాబాని చూడగానే స్థాణువైపోతాడు. అంత అద్భుత అందం, అందరినీ పలకరిస్తున్నట్టే ఉంది బాబా చూపు కూడా. కానీ అతనికి ఒక చిన్న బాధ కలుగుతుంది. ఎందుకంటే హాల్ అంతా నిండిపోయి ఉండడం వల్ల కొంచెం చివరన కూర్చుంటాడు. కానీ అతని మనసులో భావాన్ని గ్రహించి బాబా పిలిపించి తన దగ్గర కూర్చోబెట్టుకుంటారు. అంటే అతని హృదయంలో ఏమనుకుంటున్నాడో అది బాబాకి తెలిసిపోయినట్లుగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇంకా సంశయం ఉంటూనే ఉంటుంది అమియా కుమార్‌కి. సరే బాబా దగ్గరగా వచ్చి కూర్చుంటాడు. అప్పుడు బాబాయే ఇరిచ్చి చేత అడిగిస్తారు. "నేను బాగా కనిపిస్తున్నానా అడుగు" అని. ఆ మాటకి కూడా అమియా కుమార్ కళ్ళమ్మట నీళ్లొస్తాయి. ఆయన హృదయాన్ని భాష తెలుస్తోంది ఆయనకని కూడా అనుకుని, ఇంకా బాబాయే భగవంతుడు నిర్ణయించేసుకొని అనుకుంటాడు. ఇలాగ బ్రేక్ ఇస్తారు. అంటే టీ బ్రేక్ లాంటిది ఇస్తారు బాబా. అతననుకుంటాడు, నేను వెళ్ళకూడదు. బాబా సాన్నిధ్యాన్ని, ఈ అపురూపమైన క్షణాలను ఆయనతోనే గడపాలి. నేను టీకి వెళ్ళను అనుకుంటాడు. కానీ మళ్ళీ అనుకుంటాడు, బాబా ఆజ్ఞ కదా ఇది. టీకి వెళ్ళమని చెప్పినప్పుడు నేను అవిధేయత చూపించిన వాడినవుతానేమో అని చెప్పి బలవంతాన బయటకొస్తాడు. అతను ప్రసాదం తీసుకుని టీ తీసుకుందాం అనేసరికి ఎవరో ఒకళ్ళు పిలుస్తారు మండలి వాళ్ళు. "ఫలానా అమియా కుమార్ మీరేనా బాబా రమ్మంటున్నారని." ఆశ్చర్యపోతాడు. అతను ఆశ్చర్యం నుంచి తేరుకుని వెళ్ళేలోగా మళ్ళీ ఇంకో పిలుపొచ్చేస్తుంది. "బాబా నువ్వు ఉన్న పళంగా రమ్మంటున్నారు." అంటే టీ కూడా తాగనివ్వకుండా బాబా పిలిపించేస్తారు. అంటే అతని ఉద్దేశ్యం కూడా అదే కదా! టీ తాగడానికి కూడా బయటికెళ్ళకూడదు. ఆ క్షణాలన్నీ బాబాతోనే గడపాలనుకున్న అతని ఆ కోరిక కూడా బాబా సఫలం చేస్తారు కనుక అమియా కుమార్ చాలా ఆనందభరితుడవుతాడు. బాబా సమక్షానికొస్తాడు. అక్కడి వరకు నేను చదువుకున్నాను కిందటి వారం. ఈ రోజు విషయంలోకొద్దాం. అమియా కుమారు లోపలికి అడుగు పెడుతూ బాబా వైపు చూశాడు. సున్నితంగా చిరునవ్వు నవ్వుతో సోఫాలో కూర్చున్నారు బాబా. వెంటనే ఆయన సన్నిధిని విడవకూడదని అంతకుముందే తాను తన మనసులో నిర్ణయించుకున్న విషయం గుర్తుకు వచ్చింది అమియా కుమారికి. నిజమే, విధేయుడినై ఉండాలన్న విషయం బాబా గుర్తుకు చేస్తున్నారు అనుకున్నాడు అమియా కుమారు. ఎవరో తెలియకుండా కాంతిని బాబా ముఖంపై పడేలా చేస్తున్నట్లుగా బాబా ముఖం వెలిగిపోతోంది. అంతలో ఎరీచ్ అన్నాడు, అమియా కుమార్ వచ్చి బాబాను ఆలింగనం చేసుకో అన్నాడు. ఖాళీగా ఉంది హాలు. అమియా కుమార్‌కి అడుగు ముందుకు వేయలేకపోయాడు. అతని మనసులో తప్పు చేశాను అనే భావం సిగ్గుపడేలా చేసింది. అంటే ఇ ఇ ఇంకా ముందుకి అంటే కదలలేకపోతున్నాడు. ఎందుకంటే ఎప్పుడు ప్రభు ఏం చేసినా కూడా సంశయం. తన బుద్ధి వాడేస్తూ వచ్చాడు కదా! కానీ సడెన్‌గా బాబా ఆలింగనం ఇమ్మన్నారు అంటే అక్కడ తను బాబా ఇరిచి తప్ప ఎవరు లేరు. కానీ అడుగు ముందుకు వేయలేకపోయాడు. ఎంతో దయతో ఎన్నో అనుభూతులనిచ్చాడు ప్రభు. ఆయన తన పరిపూర్ణతకు ఎన్నో రుజువులు చూపించారు. తన పట్ల ఎంతో ప్రేమ, కరుణ, అంతకు మించి ఆప్యాయత చూపిస్తున్నారు బాబా. అయినప్పటికీ తాను పొరపాట్లు చేస్తూనే ఉన్నాడు. తిరిగి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ సమయంలో అమియా కుమార్ చూపులు మెహర్ ప్రభు దివ్య పాదార విందములపై వాలాయి. అంతే, తానింక ముందుకు వెళ్ళలేను అనుకున్నాడు. ఆ దివ్య పాద పద్మములను తాకే అర్హత కూడా తనకు లేదు అనిపించింది అమియా కుమార్‌కి. ఆయన ఉన్నతోన్నతుడు. పరిశుద్ధత ఆయన సొంతం. ప్రేమ మహాసముద్రుడు. మరి తాను అంటే అంతలోనే తన మనసు పనిచేసేస్తోంది. బాబా ఆలింగనానికి రమ్మన్నా కూడా తను చేసిన తప్పిదాలన్నీ గుర్తుకొస్తున్నాయి. బాబా ఎంత ప్రేమగా, ఎంత కరుణగా, ఎంత వాత్సల్యాన్ని తన జీవితంలో కురిపించాడు అన్నది తను గ్రహించలేక ఎన్ని పొరపాట్లు చేశాడు. తనకసలు అర్హత లేదు అనే భావనతో అడుగు ముందుకు వెయ్యలేకపోతున్నాడు అమియా కుమారు. సందేహాల పుట్ట. తను లోభి, మలిన హృదయుడు, అహంకారి. ఇంక ముందుకు వెళ్ళలేను అనుకుని మధ్యలో కూర్చుండిపోయాడు అమియాకుమారు. బాబా తన 2 చేతులు చాచి అతనిని రమ్మని పిలుస్తున్నారు. ఎరిచి మళ్ళీ అమియాకుమార్
బాబా నిన్ను తన వద్దకు వచ్చి ఆలింగనం చేసుకోమంటున్నారు అన్నాడు ఎరిచి అమియాకుమార్ వైపు చూసి. ఆ మాటతో మళ్ళీ ముందుకు అడిగేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అమియాకుమారు. అతని కళ్ళు బాబా కళ్ళలోకి చూశాయి. ఆయన కనుదోయి అద్భుతమైన ప్రకాశంతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. కృపను కురిపించే ఆయన వీక్షణాలను చూసేసరికి అతనిలో శక్తి హరించుకుపోయింది. అనర్హుడైన తాను ప్రభు కౌగిలిని అపవిత్రం చెయ్యాలనుకున్నాడు. చెయ్యలేను అనుకున్నాడు. మళ్ళీ కూర్చుండబోతుండగా ఎరిచి తిరిగి మళ్ళీ పిలవసాగాడు. ఎందుకు దూరంగా ఉంటున్నావు? బాబా నిన్ను తనకు దగ్గరగా రమ్మంటున్నారు, ఆలింగనం చేసుకోమంటున్నారు అని మెల్లగా అన్నాడు ఎరిచి. ఇంక తప్పదు, తాను వెళ్ళాలి, ఆ ప్రభువుని శరణు వేడాలి అనుకుని అమియాకుమారు బాబా వద్దకు నెమ్మదిగా చేరుకుని కళ్ళు మూసుకుని గుడ్డివాని వలె చేతులు చాచాడు అమియాకుమారు. మరుక్షణంలో సున్నితమైన తండ్రి చేతులు అతని శరీరానికి తగిలాయి. ఆ దివ్య స్పర్శ తానెప్పుడూ పొందనిది. అతి సుకుమారమైన ఆ చేతులు అతనిని మరింత దగ్గరకు లాక్కుని బంధీని చేశాయి. ఆ బంధం ఎన్నో జన్మల పుణ్యఫలం. అవతార పురుషుని కౌగిలిని వర్ణించడం ఎవరితరం? ఏ మాటలు సరిపోవు. అనుభవించిన వారికే ఆ ఆనందం తెలుస్తుంది. అమియాకుమారు తల బాబా భుజంపై ఆనింది. ఎలా అంటే ఒక తండ్రి తన బిడ్డను ముద్దు పెట్టుకున్న విధంగా. బాబా అతన్ని ప్రేమగా చుంబించారు. ప్రీతమ తండ్రి కౌగిలిలో తనలోని లోపాలు, పాపాలు అన్నీ కడిగివేయబడ్డాయి. అతని హృదయంలో నిండి ఉన్న ఈ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. అవును, బాబా తనను ప్రేమించారు, ప్రేమిస్తున్నారు. ఎప్పుడూ ఆయనను పరీక్షించే తన చిన్న బుద్ధిని బాబా క్షమించారు, సహించారు. తన సాన్నిధ్యాన్ని ప్రసాదించారు. ఇంతకు మించి తనకేం కావాలి అనుకుంటున్న సమయంలో బాబా తిరిగి సౌజ్ఞలు చేయసాగారు. దానిని ఎరిచి ఇలా తెలియజేస్తున్నాడు. అమియా, నిజానికి నువ్వు భగవంతుడివి. నిజంగా భగవంతుని దర్శిస్తున్నావు. కానీ నువ్వు భగవత అనుభవం పొంది భగవంతునిగా మారవలసి ఉంది అని అన్నారు బాబా. ఈ బాబా సంజ్ఞను ఇరిచి చెప్తున్నాడు. ఈ మాటలని బాబా గంభీరంగా నొక్కి చెప్పారు. మనకంతే కదా, ఇరిచి మాట్లాడుతున్నంతసేపు కూడా బాబాయే మాట్లాడుతున్నారన్న అనుభూతి ఇరిచి తన వాయిస్‌లో చూపించేవారండి. అలాగే ఇక్కడ కూడా రాసేసారు. ఏమని రాశారు? బాబా గంభీరంగా నొక్కి చెప్పారు అని రాశారు అంటే, అక్కడ ఇరిచి మాట్లాడాడనమాట. బాబాక ఆ సౌజ్ఞలో ఆ ఎక్స్‌ప్రెషన్ ఇరిచికెలా తెలిసేదో అంటారు అందరూ కూడా. ఆ గంభీరం టైంలో గంభీరంగా, స్మూత్‌గా, ప్రేమగా, కరుణగా బాబా ఎలా సౌజ్ఞల ద్వారా ఇరిచికి చెప్పారో మనకు తెలీదు గానీ, ఆ ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ తన మాటలలో ఇరిచి చెప్పేవాడని పెద్దలు చెప్తారు. అలాగే ఇక్కడ కూడా బాబా గంభీరంగా నొక్కి చెప్పారు అని చెప్తున్నారు. ఈ మాటలు తిరిగి అమియా కుమార్‌కి ఆందోళన కలిగించసాగాయి. సర్వోన్నతునిగా, దైవీ మానవునిగా మెహర్ బాబాను అంగీకరించబోతున్న సమయంలో ఇలా చెప్పారు. సాలోచనగా బాబా వైపు చూశాడు. బాబా కళ్ళలో మెరుపు కనిపించింది. ఈరోజు నీ తెలివిని పరీక్షిస్తాను అన్నారు బాబా అమియా కుమార్‌కే తిరిగి. ఇంక నా పని అయిపోయింది అనుకున్నాడు అమియా. బాబా అన్నారు, నేనొక చిన్న ప్రవచనం ఇస్తాను. సరిగ్గా 10 వ్యాఖ్యాల్లో ఉంటాయి. అదేంటంటే శ్వాస, భగవంతుడు. దీని గురించి నేను చెప్పే 10 వాక్యాలు తిరిగి నువ్వు వల్లించాలి అంతే అన్నారు బాబా అమియా కుమార్‌కే తిరిగి. అమియా కుమారు ఊపిరి పీల్చుకున్నాడు. 1954 సంవత్సరం నుండి తన తన మనసు మరణం గురించి ఆలోచిస్తోంది. ఊపిరి ఆగిపోతే మరణం. శరీరం పడిపోతుంది. కొంతకాలం జీవాత్మ శరీరం లేకుండా ఉండిపోతుంది. దీని గురించి బాబా ప్రవచనం. అంతేకాదు 10 వ్యాఖ్యాలే. తిరిగి చెప్పడం తనకు చాలా సులభం అనుకుంటూ తన సమ్మతిని తెలుపుతూ అంగీకరించాడు అమియా కుమార్. ఏముంది, చిన్నగానే ఉంది కదా అది. చెప్పేయచ్చు బాబా బాబా చెప్పిన ఆ ప్రవచనం. ఎందుకంటే నేను గత కొన్ని సంవత్సరాలుగా బాబా గురించి చదువుతున్నాను కదా! అందులో ఈ మరణం గురించి మరీ చదివాను కనుక నేను తిరిగి చెప్పేయగలను అన్న ధైర్యంతో బాబాకి యెస్ చెప్పాడు అమియా కుమార్. చెప్తాను అని. బాబా ప్రసంగం సౌజ్ఞల ద్వారా సాగించారు. ఎరిచి ఆ సైగలకు అక్షరాలు సమకూరుస్తున్నాడు. ప్రతి వాక్యము శ్రద్ధగా వింటున్నాడు అమియా. తర్వాత వాక్యం ముందు విషయానికి అనుగుణంగా ఉంది.
వాటిని ఆకళింపు చేసుకుంటున్నాడు. కానీ ఆశ్చర్యం! అమియా కుమార్ మనసులోని విన్న మాటలన్నీ అదృశ్యమైపోతున్నాయి. వాటిని ఎంత మననం చేసుకున్నా తెలియకుండానే అవి కనుమరుగైపోసాగాయి. బాబా 10 వ్యాఖ్యలు పూర్తి చేసేసరికి అతని మనసు పనిచెయ్యని యంత్రంలా తయారైంది. బాబా ఉపదేశం యొక్క శీర్షిక మాత్రం గుర్తుంది. అదేంటి? శ్వాస భగవంతుడు. బాబా తాను చెప్పిన 10 వ్యాఖ్యలను తిరిగి చెప్పమన్నారు. అమియా కుమారు ఎంత ప్రయత్నించినా నోటి వెంట మాట రాలేదు. కృంగిపోయాడు. తనకు తెలిసిన విద్య కూడా బాబా ముందు ప్రదర్శించలేకపోతున్నాడు. ఇంకా బాబాకి ఇలా మొరపెట్టుకున్నాడు. బాబా, నేను మూర్ఖుడిని. నాకేదీ గుర్తు రావటం లేదు బాబా. చాలా దీనంగా అమియా కుమారు బాబాకి మొరపెట్టుకోసాగాడు. బాబా ముఖం మరంత దీప్తివంతమైంది. లేదు లేదు, నీకు చాలా శక్తి ఉంది. పర్వాలేదు, విచారించకు. భోపాలు వెళ్ళాక గుర్తు తెచ్చుకుని వ్రాసి నాకు పంపు అన్నారు బాబా అమియా కుమారు వైపు తిరిగి. అమియా కుమారు తల ఊపాడు. కానీ ఇప్పుడు గుర్తుకు రానిది భోపాలు వెళ్ళాక గుర్తుకు వస్తాయనే ఆశ అతనికి లేదు. బాబా ముఖంలో హాస్యం తొణికిసలాడింది. దానికి ప్రేమను రంగరించినట్లుగా దరహాస చింద్రికలు ఆ ప్రదేశమంతా వ్యాపించాయి. టీ తీసుకున్నావా? బాబా ప్రశ్నించారు. అన్నీ తెలిసి అమాయకంగా అడిగిన ఆయన తీరు ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించింది. లేదు బాబా అన్నాడు అమియాకుమారు. బాబా ఎవరికో ఒక కప్పు టీ తీసుకురా అని సూచించారు. అతడు టీ తెచ్చి అమియాకుమారికి అందించాడు. బాబా ఎంతో ప్రేమగా నా ముందు తాగు అన్నారు అమియాకేస్ చూస్తూ. అమియాకుమారు సంకోచిస్తూ తాగుతున్నాడు. ప్రేమికులతో హాలు నిండిపోయింది. అందరూ బయట తాగి వచ్చారు. కాని నేనే సాక్షాత్తు భగవంతుని ముందు కూర్చుని తాగుతున్నాను. ఎవరికీ దొరకని అవకాశం. ఇంకా ఈ మహానుభావుని సర్వజ్ఞతను సందేహించడంలో అర్థం లేదు. ఆయనకు సర్వమూ తెలుసు. ఎక్కడేం జరుగుతోందో తెలుసు. ఎవరి మనసులో ఏముందో అన్నీ అన్నీ తెలుసు. ఏ శాస్త్రానికి అందని అనంత ప్రజ్ఞ ఆయన సొంతం అనుకున్నాడు అమియాకుమారు. ఇదంతా అతనికి బాబా యొక్క సర్వజ్ఞత్వం తెలియడం కోసమే ఈ సంఘటనండి. టీ తాగకుండానే లోపలి పిలిచేశారు. టీ తాగలేదు. కానీ అతనేమనుకున్నాడు, ఆ టైంని కూడా బాబాతోనే స్పెండ్ చేయొచ్చు కదా అనుకున్నాడు. ఆ మనసులో మాట గ్రహించేసి బాబా చూడండి లోపలికి పిలిపించేసి అన్నీ అడిగేసి ఆలింగనం ఇచ్చి, అతను భయపడుతుంటే బాబాయే దగ్గరికి లాక్కుని అభయం ఇచ్చి, ఇన్ని చేసి ఏదో ప్రవచనం చెప్పమంటే, ఎందుకంటే చాలా తెలివైనవాడు ప్రొఫెసర్ ఆయన. అలాంటి ఆయన చెప్పలేకపోయాడు. అంటే అంటే తలుపులు క్లోజ్ అయ్యాయి, హృదయ ద్వారాలు తెరిచాయి అని అర్థం చేసుకోవాలి. అతనేమనుకుంటున్నాడు, బాబా సమక్షంలో గుర్తుకు రాని ఆ విషయం భోపాలెళ్తే గుర్తుకొస్తుందా అనుకుంటున్నాడు. కానీ అక్కడ జరిగిందేంటి? హృదయ ద్వారాలు తెరుచుకున్నాయి అని అర్థం. అది తెలుసుకోలేకపోతున్నాడు. ఈలోగా బాబా ఏమన్నారు? టీ తాగావా అని అడిగారు. తాగలేదు అంటే బాబా తెప్పించడం, బాబా సమక్షంలోనే టీ తాగడం. అంటే బయటికెళ్ళి టీ తాగితే ఆ క్షణాలు వేస్ట్ అయిపోతాయన్న తనకి బాబా సమక్షంలోనే టీ తాగే ఆ ప్రసాదాన్ని బాబా అందివ్వడం ఎంత అదృష్ట భాగ్యశాలండి. అప్పుడు అతనికి అనిపించిందనమాట. ఈయన మామూలు ఆయన కాదు. సర్వమూ తెలుసు. ఎక్కడేం జరుగుతోందో, ఎవరి మనసులో ఏముందో, ఏ శాస్త్రానికి అందని ప్రజ్ఞ, ఆ అనంత ప్రజ్ఞ ఈయన సొంతమని అమియా కుమారు అంత ప్రేమగా బాబా విషయంలో దృఢ విశ్వాసం అంటారు సరే, దృఢ నమ్మకం అంటారు సరే, అలాంటి నమ్మకం బాబా మీద కలిగింది అమియా కుమార్‌కి. తర్వాత 1958 సంవత్సరంలో బాబా తన దివ్య సహవాసు భాగ్యాన్ని అనేక మందికి ప్రసాదిస్తున్నారు. ఆ దైవీ మానవుని సాహచర్యంలో అనేక మంది పునీతులవుతున్నారు. ఆ సహవాసానికి అమియా కుమారి తల్లి కూడా అతనితో పాటు వచ్చింది. ఊహ తెలిసినప్పటి నుండి ఆమె బాలకృష్ణుణ్ణి ఆరాధించేది. విచిత్రంగా ఆమెకు బాబా చిన్న కృష్ణుళ్లా దర్శనమిచ్చాడు. ప్రీతమ తండ్రి పట్ల ఆమెలో మాతృప్రేమ పెల్లుబికింది. వెంటనే ఆమె ప్రేమగా బాలగోపాల, నా బాలగోపాలుడే అని పదే పదే అనసాగింది బాబా కేసు చూసి. సంపూర్ణమైన అమాయకత్వం, స్వచ్ఛమైన సౌకుమార్యంతో పసివాని వలె బాబా కనిపించారు. ఆమె కన్నులలో కన్నీరు స్రవించింది. ఆనాటి అనుభూతి ఆమె మనసులో గాఢంగా ముద్రితమైంది. బాబాని తలుచుకున్న ప్రతిసారి బాలగోపాలుని వలె ప్రత్యక్ష ప్రత్యక్షమవసాగారని కన్నీటితో చెప్పింది అమియా కుమారు తల్లి అమియాతో.
బృందావనంలో ఆటపాటలతో అలరించే గోపాలకృష్ణుడిగా ఆమెకు బాబా దర్శనమిచ్చారు. ఆ సమయంలో సహవాసుకు వచ్చిన వారిలో చాలా మంది అస్వస్థతతో గురి అయ్యారు. అమియా కుమార్ తల్లి కూడా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడింది. అనారోగ్యంతో బాధపడే వారిని పక్కనే ఉన్న మరొక హాలులో డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. బాబా ఆదేశం అనుసరించి నలుగురు డాక్టర్లు వారందరికీ వెంటనే చికిత్స చేస్తున్నారు. చికిత్సతో నయమైన వారు తిరిగి బాబా సహవాస సమావేశానికి హాజరవుతున్నారు. ఆ సమయంలో అమియా కుమారు బాబా సన్నిధిలో సర్వమూ మరిచి బాబానే చూస్తూ కూర్చున్నాడు. అమియా తల్లి గురించి పట్టించుకోలేదు. బావు కల్చోరి అమియా కుమార్ వద్దకు వచ్చి, అమియా, నీ తల్లిని చూసి వచ్చావా అడిగాడు బావు. అమియా కుమార్ వెంటనే, బాబా ఉన్నారు కదా, అందరి యోగక్షేమాలు ఆయనే చూసుకుంటారు కదా అన్నాడు. ఇంకా తన తల్లి గురించి తనకి చింత ఏమీ లేదు, అయినా చింత ఎందుకు అన్నాడు బావుతో అమియా కుమారు. బావు అన్నాడు, నీ తల్లి అనారోగ్యంతో బాధపడేటప్పుడు ఆమె పక్కనే ఉండవలసిన బాధ్యత నీకుంది అన్నాడు బావు. అప్పుడే లేచి అమియా కుమారు తల్లి దగ్గరికి వెళ్ళాడు. కొంచెం కోలుకుంటున్న తల్లిని చూశాడు. ఆమె ఆ తర్వాత ఒకసారి అమియాతో ఇలా అంది, మధ్యలో ఒకసారి బాబా చికిత్స పొందుతున్న వారిని చూసి వెళ్లారని, ఆయన కనుచూపుతోనే వారి ఆరోగ్యం మెరుగుపడసాగిందని చెప్పింది అమియా కుమారి తల్లి అమియాతో. బాబా దర్శనం చేసుకున్న వెంటనే ఒక వ్యక్తి స్పృహ కోల్పోయాడు. డాక్టర్లు అతనిని ఈ లోకంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. అతనిలో స్పందన కలగడం లేదు. చివరికి వారు అతడు కోమాలోకి వెళ్ళినట్టు తెలిపారు. అప్పుడు బాబా తనను ఆ వ్యక్తి వద్దకు తీసుకువెళ్ళమని అన్నారు. ఆయనతో పాటు ఏం జరుగుతుందో చూడాలని చాలా మంది సహవాసీలు కూడా లోపలికెళ్లారు. బాబా అతన్ని సృశించారు. నెమ్మదిగా అతనికి స్పృహ వచ్చింది. బాబాని చూడగానే లేచి గట్టిగా బాబాని కౌగిలించుకున్నాడు. అతనిచే బాబా స్వయంగా పాలు తాగించారు. ఆ దృశ్యం సహవాసీల హృదయాలను కదిలించింది. ఆ సహవాసానికి అమియా కుమారుతో పాటు చిత్రలేఖకుడు అంటే ఒక కళాకారుడైన ఒక వ్యక్తి బాబా దర్శనానికి మెహరాబాద్ వచ్చాడు. మెహరాబాద్లో మెహర్ రిట్రీట్ భవనం పైన ఎగురుతున్న ఏడు రంగుల జెండాను చూసి ఏమిటని వివరాలడిగాడు. అది బాబా ఏర్పాటు చేశారని తెలియగానే, బాబా ఎంత గొప్ప కళాకారుడో కదా అన్నాడు. ఎంత చక్కగా 7 రంగులనమర్చారు అని కూడా అన్నాడు. తర్వాత బాబా దర్శనానికై అమియా కుమారుతో పాటు వరుసలో నిలబడ్డాడు. బాబా నా చేతిని తాకితే బాగుడును. మంచి కళాకారుడిగా నాకు గుర్తింపు వస్తుంది అన్నాడు అతను. వరుసగా ప్రేమికులందరూ బాబా పాదాలను స్పృశించి ఆయన ఆలింగన భాగ్యాన్ని పొంది ముందుకు కదులుతున్నారు. కాని ఆశ్చర్యంగా అతని వంతు రాగానే బాబా అతని మనసు గ్రహించినట్లుగా తన చేతిని ముందుకు చాచారు. అతడు ఆనందంగా బాబా చేతిని స్పృశించాడు. అతడు ఆ తర్వాత అద్భుతమైన చిత్రాలను చిత్రించి గొప్ప కళాకారుడిగా గుర్తింపు పొందాడు కూడా. ఆ సహవాస సమయంలో ఒకరోజు బాబా తన నివాసానికి వెడుతూ దారిలో ఆగి అమియా కుమార్ని పిలిచారు. అతడు కారు దగ్గరికి వెళ్ళగా బాబా తన 2 చేతులతో అతని చెక్కిళ్లను ప్రేమగా నిమిరారు. తర్వాత అమియా కుమారు నెమ్మదిగా నడుచుకుంటూ రైలు పట్టాల వద్దకు వెళ్ళాడు. అతనిలో అలజడి చెలరేగుతోంది. సూర్యుడు పశ్చిమాన అస్తమించాడు. చీకటి పడుతోంది. పరిసరాలన్నీ క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేరు. ఒంటరిగా పచ్చిక బయలుపై నడుస్తున్నాడు అమియా కుమారు. అక్కడున్న చెట్లు, మొక్కలు, పచ్చిక, రైలు పట్టాలు సమస్తం సమస్తం తనలో భాగంగా కనబడసాగాయి అమియా కుమారికి. వాటన్నిటి నుండి తనను తాను వేరుగా నిలబెట్టుకునేందుకు అమియా కుమారు ప్రయత్నిస్తున్నాడు. నిరాశ మనసు నిండా నిండిపోయింది. ఎడబాటు బాధ రగులుతోంది. తాను వేరుగా ఈ ప్రపంచంలో తనదైన ఉనికి కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కుదరడం లేదు. మనసులోని ఈ అలజడి వర్ణించడానికి ఏ భావాలు, ఏ భాష సరిపోదు. ఇక ఆ గడ్డి మీద దొర్లుతూ ఏడవసాగాడు అమియా కుమారు. విశ్వమంతా తనలో భాగమే అనే భావన బలంగా ఉంది అమియా కుమారులో. దాని నుండి బయట పడలేకపోతున్నాడు అమియా కుమారు. తన అహాన్ని పక్కకి నెట్టివేయలేకపోతున్నాడు అమియా కుమారు.
ఆ వర్ణనాతీతమైన బాధను భరించలేక అమియా కుమారు తనను తాను అంతం చేసుకోవడమే మంచిది అని నిర్ణయించుకున్నాడు. అంతలో రైలు కోత వినబడింది. రైలు ఇంజనుకున్న లైటు వెలుతురు పట్టాల మీద పడుతోంది. లేచి, నిలబడి, పట్టాల మీద తల పెట్టడానికి ముందుకడుగు వేశాడు. బాబా సత్యస్వరూపం అతనికి క్షణమాత్ర దర్శనం ప్రసాదించారు. కాని ఆ జీవాత్మ ఆ సత్యంతో ఒకటైపోవడాన్ని అంగీకరించలేకపోతోంది. మరణ వేదన నుండి బయటపడడానికే ఈ మార్గం అని భావించి రైలు కింద తలపెట్టి తనను తాను అంతం చేసుకోవాలి అనుకున్నాడు. ఆ సమయంలో ఎక్కడి నుండి వచ్చారో తెలీదు. ఇద్దరు వ్యక్తులు అతని ముందుకొచ్చారు. ఏం చేస్తున్నావిక్కడ? ఆ మాటలు అతనికి ఈ లోకానికి తీసుకొచ్చాయి. ఏం లేదు, ఒంటరిగా నడుస్తున్నాను అన్నాడు అమియాకుమార్. నీ నివాసానికి వెంటనే వెళ్ళు అన్నారు చాలా గట్టిగా వాళ్ళు. అంతలో రైలు వారిని దాటి వెళ్ళిపోయింది. అతను తిరిగి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. అతని మనసు ఇలా ప్రశ్నించింది. ఎవరు వారు? బాబా పంపించారా? నేనేం చేయబోయాను? వారి రాక నన్నీ లోకంలోకి తీసుకొచ్చింది. అటువంటి అనుభవాలను బాబాను అడుగుదాము అనుకున్నాను. ఎంత పొరపాటు పడ్డాను. పరిపక్వత లేని వానికి గొప్ప గొప్ప అనుభవాలను తట్టుకునే శక్తి ఉండదు. బాబా నేర్పిన గుణపాఠానికి ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపి తన బసకు బయలుదేరాడు అమియాకుమారు. క్రమంగా ఆ అనుభూతి తొలగిపోయింది. అమియాకుమార్కి ప్రతిదీ కూడా అనుభూతి కావాలి కదా. నువ్వు కూడా భగవంతుడివే, నువ్వు భగవంతుడివి అవ్వాలి అన్నారు కదా బాబా. ఈ ఆలోచనలు అతని మెదడులో దొలుస్తున్నాయి. ఎప్పుడు కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. మనసుని ఎక్కువ వాడుతూ ఉంటాడు కనుక నేను ఇవన్నీ కూడా ఒకటే అనే భావనతో ఆ చెట్లు, పొట్లు, రైలు పట్టాలు ఇవన్నీ నాలోనే ఉన్నాయి అనుకుంటూ ఆ భ్రమలో ఆ అనుభూతి రాగానే అతనికి ఏమైంది, తట్టుకోలేకపోయాడు. ఆ అనుభూతిని. తనకేమనుకున్నాడు, ఇంక ఇది కాదు, నేను బాబాలో ఐక్యమైపోవాలి అనుకున్నాడు. అనుకుని రైలు పట్టాల మీద చనిపోదాం అనుకున్నాడు. అంటే ఏదైనా సరే బాబా ఎంతవరకు ఇచ్చారా అన్నది గ్రహించాలి తప్ప, ఇంకొంచెం కావాలి. అందుకే బాబా అంటారు, మీకు అడగడం తెలీదు. మీరు అడిగేది చిన్న ఆవగింజంతా, నేనిచ్చేది ఆకాశమంతా అని. అందుకే మనకు అడగడం తెలీదు. మన ప్రయాణం కానీ, మనది ఏదీ మనకి తెలీదు. కాబట్టి బాబా దగ్గర దండం పెట్టి ఎవరో పెద్దలు చెప్తున్నారు. తండ్రి నాకేమీ తెలీదు. నీకే అన్నీ తెలుసు. కాబట్టి నువ్వే నడిపించు అని ప్రేయర్ చేయాలట మనం. అంతే తప్ప బాబా నాకలా చెయ్యి, బాబా నాకిలా చెయ్యి, నా లైఫ్ ఇలా సెటిల్ చెయ్యి, నా పిల్లలకి అలా సెటిల్ చెయ్యి. అసలు అలాంటివి అడగొద్దు. అది ప్రార్థన కాదు అన్నారు ఎవరో మొన్న. ఎవరిదో గరికపాటి గారో ఎవరో. అంటే పెద్దవాళ్ళ మాటలు అలా వింటుంటే అండి, నాకిదే గుర్తుకొస్తుంది. ఇప్పుడు అమియా కుమార్ ఏమనుకున్నాడు? ఆ సత్యంలో ఏకమైపోవాలనుకున్నాడు. కానీ ఇంకా అర్హత రావాలి. ఈ అనుభూతిని తట్టుకోవడం కష్టం. కానీ బాబా అక్కడ ఏజెంట్ల ద్వారా అతన్ని రక్షించారు. కానీ మనసు చూడండి ఎలాగుందో. అప్పుడు అతనికి అనుభవమైంది. అలాంటి శక్తి కనుక వస్తే తట్టుకునే శక్తి ఇంకా అతనికి రాలేదు. కాబట్టి అతను ఇది బాబాని అడగాలనుకున్నాడు. కానీ మరిచిపోయాడు కూడా. బాబాకి హృదయంలోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. అంటే ఇలాంటి అనుభవాలు కొంచెం ఎక్కువ కోరుకుంటూ ఉండేవాడు. బాబాయ్ ఎప్పటికప్పుడు చూపిస్తున్నా, దెబ్బ తగులుతున్నా మళ్ళీ ఆ అనుభవాన్నే కోరుకుంటూ ఉండేవాడు అమియా కుమార్. అందుకే బాబా సంశయాల నా ముద్దు బిడ్డ అన్నారు. ఎప్పుడూ కూడా సంశయమే. ఎప్పుడూ మనసుతో ఎక్కువ ఆలోచిస్తూ ఉండడం వలన ఎప్పుడూ అతను బాబాని పరీక్షలు పెడుతూనే ఉన్నాడు. ఇక సహవాసు వారం పూర్తయింది. అందరూ తిరిగి తమ తమ ఊర్లకు ప్రయాణమయ్యారు. ప్రయాణంలో కూడా బాబా తన సాహచర్యాన్ని తన ప్రేమికులకు అందిస్తారు అనడంలో సందేహం లేదు. అవసరానికి ఆదుకుని ప్రేమార్తిని రగిలించడంలో ఆయనకు సాటి వచ్చేవారే లేరు. అమియా కుమారు తన తల్లితో పాటు తిరిగి జబల్పూర్ ప్రయాణమయ్యాడు. తల్లి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అప్పుడప్పుడు దాహంగా ఉంటోంది. ప్రయాణంలో తాగే నీటిని తెచ్చుకోకపోవడం వల్ల అమియా కుమారు చాలా ఇబ్బంది పడవలసొచ్చింది. ఆ రోజుల్లో ప్లాస్టిక్ వినియోగం లేదు. మూతగల పాత్రలను వాడుకునేవారు. ప్రతి స్టేషన్‌లోనూ తాగునీరు సరఫరా చేస్తూ ఉండేవారు. మనం చిన్నప్పుడు కూడా తెలుసు మనకి. చెంబులతో పట్టుకెళ్ళేవాళ్ళం వాటరు. అదయిపోతే కనుక స్టేషన్‌లో వాటర్ సప్లై ఉండేది. అక్కడికెళ్ళి పట్టుకునేవారు. అంతేగాని ఇలా ప్లాస్టిక్ సీసాలోను, ప్లాస్టిక్ సంచులోను వాటర్ సప్లై అప్పట్లో లేదు. అదే చెప్తున్నాడు అమియా కుమారు. మా తల్లికి అనారోగ్యం ఇంకా ఉంది. దాహంగా ఉంది. నేను నీళ్లు తెచ్చుకోకపోవడం వలన ఇబ్బంది పడవలసొచ్చింది అని చెప్తున్నాడు. ప్రతి స్టేషన్‌లోనూ తాగునీరు సరఫరా చేస్తూ ఉంటారు. కానీ నీరు ప్రయాణం చేస్తున్న రైలు పెట్టే తాగునీటి పంపుకు దూరంగా ఆగేది. ప్రతి స్టేషన్‌లోనూ ఇదే వరస. తన తల్లికి ఒక గ్లాసు నీటిని అందివ్వలేని తన అసక్తతను బాధపడసాగాడు అమియాకుమారు. ఏం చెయ్యాలో తోచలేదు. ఆమెకు దాహం ఎక్కువైంది. నీటి కొరకు పదే పదే అడగసాగింది తల్లి. రైలు ఆగిన వెంటనే నీటి కుళాయి కొరకు చూసేవాడు.
తన కంపార్ట్మెంట్కి చాలా దూరంగా కనబడేది ఆ నీటి కుళాయి. చేసేదేమీ లేకపోయింది అమియాకుమార్కి. అమియాకుమార్ మనసు, హృదయం బాబా సహవాస వైభవంతో నిండిపోగా ఈ చిన్న సమస్య వేధించసాగింది. ఆ నిరాశ సమయంలో తనను ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు ఆదుకున్నవాడు మెహర్ బాబా. ఎంతగానో తనకు సహాయం చేసిన దయామయుడు మెహర్ బాబా. ఆయన గుర్తుకు వచ్చాడు అమియాకుమారికి. అమ్మ దాహం తీర్చడం కొరకు ఆయనను వేడుకోవచ్చు కదా అనిపించింది. భావించాడు. ప్రభువుని ప్రార్థించిన వెంటనే అత్యంత విశ్వాసపాత్రుడైన స్నేహితుని వలె మెహర్ బాబా తన ప్రేమికుని ఆదుకున్నాడు. తర్వాత స్టేషన్లో రైలు ఆగగానే అమియా కుమార్ ప్రయాణిస్తున్న బోగి దగ్గరికి నీటిని అందించే బృందం తాగునీటితో సిద్ధంగా ఉంది. వారందించిన నీటితో తన తల్లి దాహాన్ని తీర్చాడు అమియా కుమారు. బాబా అందించిన సహాయానికి సంతోషపడ్డాడు. కానీ మరింత ఆశ్చర్యం కలిగించేలా వారు రైలు ఆగిన ప్రతి స్టేషన్లోనూ తాగునీటిని అందించే బృందం వారి బోగీ దగ్గర సిద్ధంగా ఉండేది. దయామయునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు అమియాకుమారు. అలా దారి పొడవునా దైవీ మానవునితో సహవాసం కొనసాగింది. అలా ప్రియతమని కృపకు పాత్రులైన ప్రేమికులు తమ తండ్రి తమ తండ్రి తోటి సహవాసాన్ని ఎంతకాలమైనా కొనసాగిస్తూ ఉంటారు. ఎంత అద్భుతమైన సంఘటన! అది ఒక సాకండి. బాబాని తలుచుకుంది కథగా అద్భుతమైన అవకాశం ఇచ్చాడు బాబా. తల్లికి దాహం కలిగింది. కానీ ఎక్కడా నీటి కుళాయి దగ్గర ఆగట్లేదు భోగి. ఇంక ఆఖరికి అతను ఆ మనసంతా ఆనందంతో ఉన్నా ఇదొకటి తల్లికి అయ్యో వాటర్ ఇవ్వలేకపోతున్నాననే బాధ ముల్లులా గుచ్చుకుంటోంది. ఇంకేం చేస్తాడు? బాబా మీద ఆధారపడిపోయాడు. అనుకున్న వెంటనే స్నేహితుల్లా ఆ విశ్వాసపాత్రుడైన స్నేహితుని వలె మెహర్ బాబా అని రాసుకున్నారిక్కడ. అసలు ఎంత అద్భుతంగా అమియా కుమార్ జీవితంలో బాబా ప్రవేశించారు అనేవి ఇలాంటి సంఘటనలు ప్రభు ఎంత కరుణామయుడు, ఎంత స్నేహంగా ప్రభు ఉంటాడు. అంటే కాస్త ఇసుమంత ప్రేమ చూపిస్తే చాలు అంటారు చూడండి బాబా. అలాగా అతను ఎప్పుడు సంశయంతో ఉన్నా కూడా అతనిలో ఉన్న కాస్తంత ప్రేమను అందుకుని బాబా ఎంత రకంగా అతన్ని ఆదుకున్నారు అంటే ఆ ఒక్క స్టేషన్‌లోనే కాదు. ప్రతి స్టేషన్‌లోనూ ఆ బృందం వచ్చి నీటితో రెడీగా ఉండేట. అంటే ఏ సమయంలో మళ్ళీ ఆవిడకి దాహం వేస్తుందో అని. అలా ప్రభువు సహాయం చేయడమే కాక, ఆయన సాన్నిధ్యంలో గడిపే భాగ్యాన్ని అమియా కుమార్‌కివ్వడమండి. ఆ రకంగా బాబాని తలుచుకుంటూ, ఆ సహాయాన్ని అందుకుంటూ, బాబాకి థాంక్స్ చెప్పుకుంటూ, అలా రైలు ప్రయాణం అంతా కొనసాగింది అని రాస్తున్నాడు. అంటే తన తండ్రితోటి సహవాసాన్ని ఎంత కాలమైనా కొనసాగిస్తారు అంటే, అలాంటి అద్భుతమైన అనుభూతిని లైఫ్ లాంగు ఎవ్వరూ మర్చిపోలేరండి. అలాంటి అద్భుతమైన అనుభూతులన్నీ కూడా అమియా కుమార్ లైఫ్‌లో జరిగాయి. అతడు భాగ్యశాలి. ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు భగవంతుడు ఎంత కరుణామయుడు, ఎంత కిందకి దిగి వస్తాడు, ఏం అడుగుతున్నాడు ఆయన మనల్ని అన్నది మనకి అవగాహన ఉంటే అండి, అసలు ఏ కోరికలు కోరం మనం. ఆయనే ఆకాశమంతై మనల్ని ఆదుకుంటాడు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. పన్నగేశ్వరరావు గారు.